మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. But as you said that 2018 తర్వాత 2022 కి just I seen a small gap. Is it really a gap or we 2018 తర్వాత కోవిడ్ వచ్చింది. 2020లో ఆ శాండల్వుడ్ డ్రగ్ కేసులో నాకు ప్రాబ్లం చేశారు. and coming to the controversy where it went wrong, ఎక్కడ మనకి అది తప్పు జరిగిందండి, అది ఎందుకు మీరే అంత అది మాకు వచ్చేసి పడుతుంది. అది కూడా మా టైం బాగాలేదంటే చాలా వివరంగా చాలా డేంజరస్గా వచ్చి మా మీద పడుతుంది. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఒక గార్జియస్ యాక్ట్రెస్ అండ్ అంతేకాదు సెన్సేషనల్ అండ్ కాంట్రవర్సీస్ కూడా ఆవిడ చాలా ఫేస్ చేశారు. బట్ ఆ కాంట్రవర్సీస్ అన్నీ చెప్పుకుంటే మనం అవి ఫేక్ అనుకోవచ్చు, లేకపోతే ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా అనుకోవచ్చు. మీకు ఇప్పటికే అర్థమైంటుంది, షీఈ్ నన్ అదర్ దాన్ సంజనా గల్రాని. హాయ్ సంజన. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఓకే, హౌ ఆర్ యూ? గుడ్. ఇప్పుడు పర్లేదు, నౌ ఐఎమ్ మచ్ బెటర్. యూ మచ్ బెటర్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ యువర్ పర్సనల్, బట్ ఇట్స్ న్యూ రోల్ ఫర్ యూ. Yes. You are after movies, now you are doing as a, I see on your LinkedIn also, mom opinion, right? Yes. What does that mean? మామ్ ఎంటర్ప్రెనర్ అంటే బేబీని చూసుకోవడం ఫస్ట్ థింగ్. మామ్ అంటే ఆంటర్ప్రెనర్ అంటే జస్ట్ డూయింగ్ మై డైలీ వేర్ అబౌట్స్. ఇన్ని ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్స్ ఇంకా వస్తున్నాయి డేవిడ్ దయాల్ నుంచి, సో దాన్ని అటెండ్ చేయడం కావచ్చు. ఇవాళ కూడా ఒక న్యూరా హెల్త్ క్లినిక్ అని మేము ఒక కొత్త యాడ్ పెట్టాం, సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్. అండ్ ఎవ్రీ మంత్ ఒక 2-3 మంచి ఎండార్స్మెంట్స్ నా బేబీ అయిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ మూలకంగా, ఫేస్బుక్, యూట్యూబ్ మూలకంగా నాకు దొరుకుతుంది. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ మేము కష్టపడితే దాని నుంచి బయటికి రావచ్చని నేనే ఎగ్జాంపుల్గా ఉన్నాను. Okay, how many movies you have done till now? 55. Oh, great. I think you are done with all like big stars like Prabhas, or you name it, Prabhas or Momiti sir, or in South almost you have done all the South languages, right? Telugu, Tamil, Kannada, Malayalam. I worked in all 4 South languages, but I dominantly worked in Kannada, in Telugu and little bit in Malayalam. And Hindi lo kuda mujhse shadi karogi ani oka బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ ఎండమాల్ ప్రొడ్యూస్ చేసిన టీవీ షోలో నేను భాగవహించాను. సో ఎస్, ఇట్ హెస్ బీన్ అ గ్రేట్ జర్నీ అంటిల్ 2018, అంటిల్ బిఫోర్ కోవిడ్. ఐ వాజ్ హ్యావింగ్ టు ట్రావెల్ 12 ఫ్లైట్స్ ఇన్ అ మంత్. బెంగళూరు నుంచి బాంబే పోవాలి, బాంబే నుంచి హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుంచి చెన్నై పోవాలి, చెన్నై నుంచి మళ్ళీ బెంగళూరు రావాలి. సో ఇట్ వాస్ సో హెక్టిక్ ఫర్ మీ. All throughout my career, how time went by, I definitely don't know. Time just flew by is what I can say. But as you said that 2018 తర్వాత 2022 కి just I seen a small gap. Is it really a gap or yes, we have a 2020 anyways, that's a bad year. Yeah, 2018 2000 I can see small gap. What is that gap? 2018 తర్వాత కోవిడ్ వచ్చింది. 2020లో ఆ శాండల్వుడ్ డ్రగ్ కేసులో నాకు ప్రాబ్లం చేశారు. ఆ కేసు కంప్లీట్లీ ఫాల్స్ అని డిక్లేర్ అయిపోయింది. అండ్ ఆ ఫాల్స్ డిక్లేర్ అవడానికి ఇప్పుడు ఇన్ని 3-4 ఇయర్స్ పడినాయి. సో ఒక ఇంత పెద్ద కేసు అవుతే ఆబ్వియస్లీ నాకు మెంటల్గా, సైకలాజికల్గా కూడా ఒక డిప్రెషన్ వైపు నేను పోయాను ఒక 6 to 7 months. అండ్ ఇమీడియట్లీ దాని తర్వాత నాకు దేవుడు ఎట్లో నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చారు, నా జీవితంలో ఒక బ్యూటిఫుల్ అయిన సన్ ఇచ్చారు. అండ్ పెళ్లి చేసిన తర్వాత అందరి కెరియర్ కొద్దిగా స్లో అవుతుంది, ఇది అందరికీ తెలిసినట్టే. అండ్ నాకు కూడా నా బిడ్డ పుట్టిన తర్వాత ఐ ఫెల్ట్ వన్స్ వీ హ్యావ్ అ బేబీ వీ హ్యావ్ టు డెడికేట్ ఫస్ట్ 2-3 years ఆ అందమైన బ్యూటిఫుల్ ఇయర్స్ తన చైల్డ్హుడ్కి మేము డెడికేట్ చేయాలి, లేకపోతే మాకు కిడ్సే చేసుకోకూడదు అని నా అభిప్రాయం. సో ఐఎమ్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ మదర్హుడ్, లాస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, డూయింగ్ మై ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్స్. ఇప్పటికీ కూడా ఐ హ్యావ్ 2 films which are in the release. మంజుమల్ బాయ్స్ అని సూపర్ హిట్ సినిమా ఇచ్చిన శ్రీనాథ్ బాషి మలయాళంలో, దాంతో కుండరాండి ఆఫీస్ అని నా ఫిల్మ్ షూట్ ఇప్పుడే అయిపోయింది, సెప్టెంబర్లో రిలీజ్ ఉంది. తెలుగులో అమెజాన్ కోసం మనీషంకర్, కుండరాండి ఆఫీస్ ఇస్ మలయాళం and it's going to be dubbed in Tamil. The actor of the co-star of Manjumal Boys, Srinath Bashi, is my co-star in Kundarandi Office. Apart from that, Money Shankar is another film which I completed in Telugu, and
దాట్స్ డ్యూ ఫర్ రిలీజ్. అది ఎనీ టైమ్ నౌ రిలీజ్ అవుతుంది. మీరు కొన్ని ఓటీటీలో కూడా యాక్ట్ చేసినట్టున్నారు. వాట్ ఈస్ దట్ వన్? ఐ థింక్ హర్ష, మీ కామెడియన్తో, హర్ష కామెడియన్, yes, yes. తనతో అల్లు అరవింద్ గారి ప్లాట్ఫామ్ ఓకే, ఆహాలో చేశారు. I worked in a particular project with him. But right now Manishankar also, I have a feeling it's going to be OTT release only. ఓకే. Yeah. అండ్ కమింగ్ టు ది కాంట్రవర్సీ, వేర్ ఇట్ వెంట్ రాంగ్, ఎక్కడ మనకి అది తప్పు జరిగిందండి? అది ఎందుకు మీరే అంత చేయకుండా కూడా మీరు ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ని అనుభవించి ఇదంతా చేసి బయటికి రావడం, దట్ ఈస్ టూ బ్యాడ్. ఎవరికైనా చెప్పాలంటే కెరియర్ వైజ్ ఆర్ అండ్ పర్సనల్ వైజ్, మెంటల్ వైజ్ అన్నిటితో కూడా మనం లాస్ అవుతాం. బట్ ఎక్కడది రాంగ్ జరిగింది? మేము ఫిల్మ్ యాక్టర్స్గా ఫ్రెండ్స్ అనేది పెట్టుకోకూడదండి. ఫ్రెండ్స్ అనేది పెట్టుకుంటే వాళ్ళు ఏదైనా చేసి వాళ్ళ నోరు నుంచి వాళ్ళు ఏదైనా ఒక పగతో మా మీద చెప్తే అది మాకు వచ్చేసి పడుతుంది. అది కూడా మా టైం బాగాలేదంటే చాలా వివరంగా, చాలా డేంజరస్గా వచ్చి మా మీద పడుతుంది. సో నేను రాఖీ బ్రదర్ని ఒకరిని చాలా క్లోజ్గా పెట్టుకున్నాను. ఆడు ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు. సో తనకి ఏదో నాకు చాలా క్లోజ్ ఉండే, బట్ నేను ఐ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ ఇన్ హిస్ ఫైనాన్షియల్ బిజినెసెస్. నేను లిటరలీ నేను కష్టపడిన సినిమా ఇండస్ట్రీలో అంత వేడి ఉంటే కూడా, వర్షం ఉంటే కూడా షూటింగ్ పోయేవాడిని, డయట్ చేసి అంత సేఫ్ గార్డ్ చేసి నా ఫ్యూచర్కి పెట్టిన మనీ తనకి తన బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి నేను ఇచ్చాను. హీ వాంటెడ్ టు గ్రో ఇన్ రియల్ ఎస్టేట్. అండ్ తనది రిటర్న్ ఇవ్వలేక తను నన్ను చాలా ఆటలాడిపిస్తుండే. నేను టెంపరరీగా ఇచ్చాను, పర్మనెంట్ గా ఎవరికి డబ్బు ఇవ్వరు కదా, పేరెంట్స్ కి ఇవ్వగలుగుతాము. అండ్ తనకు అదొక పగగా ఉండేది నా పైన. తనది పగగా ఈగో మీద తీసుకున్నాడు. ఐ టోల్డ్, రే ఇది ఈగో విషయం కాదు, నేను ఒక అమ్మాయిగా నీకు హెల్ప్ చేశాను, ఒక చెల్లిగా, నా డబ్బు నువ్వు రిటర్న్ ఇవ్వాల్సిందే. ఆడు ఫస్ట్ ఈ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పుడు పగ తీసుకోవడానికి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అని, సంజన ఇన్వాల్వ్మెంట్ 100% ఉందని నోర్తో సహా చెప్పాడు, రాసి కూడా ఇచ్చాడు. సో వాళ్ళకి ఒక బేసిస్ దొరికిపోయింది నన్ను తీసుకొని పోవడానికి ఇంట్రోగేషన్ కోసం. నా ఇంట్లో ఒక బియర్ బాటిల్ కూడా దొరకలేదు, నా ఇంట్లో ఒక సిగరెట్ కూడా దొరకలేదు, ఎందుకంటే మా హస్బెండ్ ఇస్ ముస్లిం, మాకు ఇంట్లో అట్లాంటి ఏమీ అలవాట్లు లేవు. అండ్ ఫైనలీ తీసుకొని పోయారు, ఇంట్రోగేషన్కి రండి వచ్చి ఫుల్ హౌస్ చెక్ చేశారు. ఏదో పెద్ద పాబ్లో ఎస్కోబార్ మేమే అట్లా బిహేవ్ చేశారు. బయట మీడియా వచ్చేసింది, సెన్సేషనలైజ్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను అందరికీ, దయచేసి వెళ్ళిపోండి, నా ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఇక్కడి నుంచి కదలట్లేదు జనాలు. హౌస్ బయట నుంచి ఉండే మీడియా దయచేసి వెళ్ళిపోయండి చెప్తే కూడా కదలట్లేదు. అంత వర్స్ట్ అయిపోయింది. అంటే మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock దాకా ఆడిని తీసుకుని పోయిన తర్వాత, సంజన దగ్గర వస్తారా ఇల్లు చెక్ చేస్తారా అని కొన్ని మీడియాలు వచ్చేసి ఆళ్ళే ప్రొవోకేట్ చేసేసి ఆళ్ళే ఈ యొక్క దారి క్రియేట్ చేశారు. అంటే ఎంత వర్స్ట్ అయిపోయిందంటే, ఇంట్లో నేను ఇక్కడ కూర్చున్నాను కదా, డోర్ ఏదో ఓపెన్ ఉండేది, 2 అమ్మాయిలు జర్నలిస్టు ఇక్కడ దాకా వచ్చేసారు పర్మిషన్ లేకుండా. కొన్నిసార్లు అప్పుడప్పుడు అట్లే డోర్ ఓపెన్ ఉంటుంది కదా, ఎవరింట్లో అయినా అంతే, ఇక్కడ దాకా వచ్చేసారు. నేను నైట్ డ్రెస్ లో కూర్చున్నాను, మొబైల్ ఇట్లా దాచుకొని వచ్చేసారు. అంత హరాస్మెంట్ నడిచిపోయింది మాకు. అండ్ ఫైనల్గా నాకు ఇంట్రోగేషన్ తీసుకుని వెళ్ళారు. ఇంట్రోగేషన్లో మీరు ఏమేం చేశారో అన్నీ చెప్పండి సార్, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇంకా కొన్ని పేర్లు చెప్పండి సార్, అది మీ పని నేను ఎందుకు చేయాలి, నన్ను వదిలేయండి, నేను ఇంటికి పోతాను, నాకు ఇవన్నీ నాకు ఇది సంబంధమే లేదు, నాకు ఇంటికి పంపియండి అని గట్టిగా చెప్పాను. ఓ మీరు గట్టిగా మాట్లాడుతున్నారా, ఆబ్వియస్లీ సార్ నా పేరు నా జీవితం పాడవుతుంది బయట, సంజన ఇన్వాల్వ్మెంట్ ఇన్ డ్రగ్ కేస్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని గట్టిగా అడిగాను. కాబట్టి కూర్చోనండి, ఇప్పుడే చూపిస్తాం మిమ్మల్ని, వదులుతాం, ఇప్పుడు వెళ్ళండి మీరు ఇంటికి, కూర్చోనండి 2 నిమిషాలని. 2 నిమిషాల్లో స్క్రీన్ పైన చూస్తే సంజన గల్రాని ఇస్ అండర్ అరెస్ట్ అని వచ్చింది. బట్ ఇట్ వెంట్ ఆల్ మనం ఒక 3 years జరిగింది ఆల్మోస్ట్, మనకి 3 years కోర్టులో నడిచింది కేసు. 3 months లో నేను రిలీజ్ అయ్యాను. అది కూడా బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి అని, బెయిల్ క్యాన్సిల్ చేయడానికి 2 సార్లు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మా ఇల్లు ఎదురుగా మాకు వాళ్ళకి పడదు, వాళ్ళకి మా కార్ పార్కింగ్ లో ఆడు కార్ పార్క్ చేయాలని తనకి కోరిక. ఎందుకంటే తన దగ్గర కార్ పార్కింగ్ లేదు, 6 cars ఉన్నాయి. మేము మా బండిలు మేము ఎక్కడ పెట్టామండి, మీ తలకాయ నొప్పి మాకెందుకు అని మేము, ఎవరైనా అంతే కదా. సో ఇక్కడ ఇది పోలీసులన్నీ వచ్చిన టైంలో ఇట్లాంటి వాళ్ళు
మీరు ఆ అమ్మాయి అగేన్స్ట్ గా ఏదైనా మాట్లాడాలంటే నన్ను పిలవండి, నేను వస్తాను, ఏం చెప్తారైనా నేను మాట్లాడతాను. ఓకే ఓకే. సో ఇట్లాంటి జనాల్ని వాడుకొని నా బెయిలే క్యాన్సిల్ చేసేసారు. ఓకే. ఇది స్టేషన్ లో బెయిల్ అయ్యే విషయం ఇది. బికాస్ సపోజ్ గా కన్జ్యూమర్ గా ఏదైనా మీరు ఇన్వాల్వ్ ఉన్నారు అంటే స్టేషన్ లోనే బెయిల్ అవ్వాలి. స్టేషన్ లో బెయిల్ అవ్వకూడదని నా దగ్గర నుంచి నా మొబైల్లో తీసుకున్నారు, కస్టడీలో తీసుకున్నారు, మొబైల్ ఇంట్రోగేషన్ కోసం అవి ఇవి చెప్పేసి. నాదే కాదు, నా మమ్మీ మొబైల్ కూడా లాగేశారు. ఎందుకంటే మేము ఎవరికైనా రీచ్ అవుట్ అవ్వకూడదని మమ్మల్ని అరెస్ట్ చేసేసారు. ఇంకా నా ఇంట్రోగేషన్ స్టార్ట్ చేసుకోలేదు. బయట ఏమొస్తుంది అంటే మీడియాలో సంజన వచ్చేసి పాకిస్తాన్ కి 4,000 crores డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అంట. నా ఇంట్రోగేషన్ కూడా స్టార్ట్ కాలేదు. 4,000 rupees ఇన్కమ్ లేదు ఎవరికి. కోవిడ్ టైంలో ఉందా? కోవిడ్ టైంలో 3 years ఎవరికి 4,000 rupees ఇన్కమ్ లేదు. ఇట్లాంటి వర్స్ట్ లేదు అంటే అందరు మీడియా కాదు, బట్ డెఫినెట్లీ ఒక 80% ఆఫ్ ద మీడియా ఖచ్చితంగా ఎగ్జాజరేట్ చేసింది. ఖచ్చితంగా ఎగ్జాజరేట్ చేసింది. ఏదైనా ఒక సెలబ్రిటీ కొద్దిగా జారితే చాలు వచ్చేసి అట్లా డిగ్ చేసేసి ఒక 10 feet ఇంకా కింద పెట్టడానికి అందరూ వచ్చేస్తారండి. ఎవరైనా వచ్చేసి చేయి పట్టుకొని, లేదు నువ్వు ఇట్లాంటివి కాదు, మాకు మీ గురించి తెలుసు, యూర్ అ హార్డ్ వర్కింగ్ గర్ల్. నేను ఏమీ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. ఇట్లాంటి లగ్జరీ హౌస్, నా BMW కార్లు, నాకు రాత్రి రాలేదు. నేను నా ఫస్ట్ మూవీకి ఆటోలో పోయాను, నాకు ఇంకా గుర్తుంది. రిటర్న్ వచ్చిన టైము ఆటో మీటర్ స్టార్ట్ అవుతే, మీటర్ స్టార్ట్ అయిందిరా ఇంటికి పోవాలి, ఇంత డబ్బు ఖర్చు ఎందుకని, ఆపండి చాలు మీ ఆటో ఇక్కడ దాకా అని సగం రోడ్ నేను రిటర్న్ లో వాకింగ్ చేసి రిటర్న్ వచ్చాను, హీల్ షూస్ వేసుకోండి రోడ్ లో కిలోమీటర్లు. సో అట్లాంటి రోజులు నేను చూసాను. నాకు రాత్రి నా BMW కార్లో నా బంగ్లోలు రాలేదు. కానీ ఇట్లాంటి కష్టపడి వచ్చిన అమ్మాయిలకి ఎట్లా హరాస్ చేసేసారంటే వర్డ్స్లో చెప్పలేము మా పెయిన్. నాకు ఇంకా కేసు గెలిచి వాళ్ళందరూ మా విరుద్ధంగా ఎవరెవరు ఉన్నారో ఊడిపోయారు. ఇప్పుడు వాళ్ళ మీదే చాయిస్ లేకుండా క్రిమినల్ డిఫెమేషన్ అండ్ సివిల్ డిఫెమేషన్ పెట్టాను ఆ నేబర్స్ మీద. వాళ్ళు ఇప్పుడు కాల్ మీద ఉన్నారు, దయచేసి మేడం మీ కేసు రిటర్న్ తీసుకునండి అంట. వాళ్ళ వల్లే మేము 3 months జైల్లో ఉన్నాం. 1 day కూడా ఉండకూడదు. 3 months and that too after the 3 years మెంటల్ హారాస్మెంట్ అలిగేషన్స్. ఇప్పుడు ఇది 3 months జరిగిన టైంలో అట్లీస్ట్ 30,000 న్యూస్ ఛానల్స్ లో 30,000 ఎపిసోడ్స్ వచ్చింటాయి ఆ 3 months లో. సెన్సేషనల్ గా అదే ఆడుతున్నారు. ఇప్పుడు క్లీన్ అయిపోయింది. మీరు అందరు ఎక్కడున్నారు? క్లీన్ అయిపోయింది, కంప్లీట్ గా ఫాల్స్ కేస్ అని డిక్లేర్ అయిపోయింది. మీరందరూ ఎక్కడున్నారు? ఇంత రూమర్స్ స్ప్రెడ్ చేసేవాళ్ళు క్లీన్ అయిపోయింది, రూమర్స్ ఫినిష్ అయిపోయింది, ఎందుకు మీరు డిక్లేర్ చేయడానికి ఇప్పుడు ముందుకు రావట్లేదు? పాజిటివ్ న్యూస్ జరిగితే ముందుకు రారు, నెగటివ్ న్యూస్ జరిగితే ఖచ్చితంగా వస్తారు. వాట్ ఈస్ దిస్ అంటే యూ వాంట్ టు జస్ట్ వాట్ టు సే ఆక్షన్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ TRP, ఆక్షన్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ వ్యూస్. మీకు వ్యూస్ ఎక్కువ ఎందులో వస్తాయి? నెగిటివ్ న్యూస్ చేస్తే వస్తుంది. ఏదైనా పెట్టండి, ఎవరైనా చావని, ఎవరైనా బ్రతకని, ఇది అయిపోయింది. నాట్ సమ్హౌ, ఏమి రియల్ ఫ్యాక్ట్స్ లేవు, ఏమి సీజర్స్ లేదు. అండ్ ఇంతకీ ఫస్ట్ టైం తీసుకునే హెయిర్ శాంపుల్, బ్లడ్ శాంపుల్ కూడా నెగిటివ్ వచ్చింది. జస్ట్ లేదండి, ఒక్కరిని ఇప్పుడు ఈ డబ్బులో వేసేసి మేము చావగొట్టాలని డిసైడ్ అయిపోతే దట్స్ ఇట్. ఏదైనా చేసుకోనండి, ఇటు అయినా అటు అయినా, ఆల్ ద ఫోర్సెస్ విల్ బి అగేన్స్ట్ యూ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బ్యాక్ టైమ్. ఈవెన్ నౌ ఇప్పుడు కాంట్రవర్సీ చూస్తే దర్శన్ గారిది, ఈవెన్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దర్శన్? లేదండి, దర్శన్ గారి కేసులో ఐ వెరీ ఫాండ్ ఆఫ్ దర్శన్. ఐ రెస్పెక్ట్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఐ థింక్ యు వర్క్డ్ విత్ హిమ్. Yes, of course, I worked with him also. ఆయన ఫిల్మ్ టైటిల్ అర్జున్, మరి ఇంకొక ఫిల్మ్ అగ్రజ అని పని చేసాము. అది కాకుండా రేణుకా స్వామిది రియల్గా మర్డర్ నచ్చింది మాకు, రియల్గా డెడ్ బాడీ దొరికింది. తనకి తెలిసిన వ్యక్తులు ఇది ఖచ్చితంగా చేశారు, అదైతే మాకు క్లియర్గా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కొక్కరికి పరిచయం ఉన్నట్టు ప్రస్తుతానికి ఉంది. కానీ దర్శన్ గారు తన స్వంత చేతి నుంచి ఎవరికి ఇట్లాంటి కొట్టరండి. ఖచ్చితంగా హీల్ నాట్ బీట్ ఎనీబడి లైక్ దాట్ అప్. తను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి లేదండి, సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్. చూడండి, పోలీస్ కస్టడీలో ఒక యాక్టర్ ఉంటే నాతో కూడా నడిచింది, జైల్లో ఒక యాక్టర్ ఉంటే వాళ్ళ దగ్గర మొబైల్ లేవు.
ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటే ఎవరైనా దర్శన్ ఇది లేకపోతే దర్శన్ అది నీ చెప్తే ఏ ఎవరా అది నీ అట్లీస్ట్ ఒక నోరు తీసేసి అడగడానికి తను బయట ఉంటాడు. ఇప్పుడు ఈ బ్యాడ్ టైం వస్తే తను ఇప్పుడు జైల్లో ఉన్నారు. బయట ఏం కావాలి, ఏం నోరుకు వస్తుంది, ఏం మైండ్కి వస్తుంది అది బజాయించి పండగ చేసేస్తున్నారు. నెగటివ్ న్యూస్ చేసేసి పండగ అంటే పండగ చేసేస్తారు నెగటివ్ న్యూస్ చేసేసి. అని జనాలు కూడా అవునా ఇట్లా అయిందా ఇట్లా అయిందా ఇట్లా అయిందా అని సగం నమ్ముతారు. సగం మాలాంటోడు ఒక 5% చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. ఇదన్నీ అబద్ధాలు అని మాకు తెలుసు. తను అబ్సెంట్ ఉన్నారు. తను ఇక్కడ ఫైట్ బ్యాక్ చేయడానికి స్పోక్స్ పర్సన్గా తన ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు, అవైలబుల్ లేరు కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. తను వచ్చేస్తే మళ్ళీ దర్శన్ గారు గ్రేటు, దర్శన్ గారు పెద్ద స్టార్ అని ఈళ్ళే మంచిలు పోయి చెప్తారు. ఈళ్ళే పోయి చెప్తారు. అది కూడా మా కళ్ళు ముందు అవుతుంది. కానీ ఏదైనా కానీ రేణుకా స్వామికి ఇట్లా దౌర్జన్యం ఎవరు చేశారు, ఇట్లా ఎవరు చావగొట్టారో వాళ్ళకి రేణుకా స్వామి ఫ్యామిలీకి ఖచ్చితంగా జస్టిస్ అయితే దొరకాలి. యాజ్ అ ఉమెన్ ఈవెన్ ఐ హ్యావ్ అ సన్. ఆ అమ్మకి ఒక వైఫ్కి ప్రెగ్నెంట్ వైఫ్ ఉంది, వాళ్ళకి డెఫినెట్గా జస్టిస్ జరగాలి. కానీ ఈ యొక్క కంప్లీట్ ఇన్సిడెంట్ నుంచి మేమందరూ ఏం నేర్చుకోవాలంటే నెవర్ ట్రోల్ ఎనీబడి అండి. ఒక యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఉంటే స్టాప్ ట్రోలింగ్ గైస్, స్టాప్ బీయింగ్ ఇన్హ్యూమన్. రాక్షసులుగా మేము బిహేవ్ చేసుకోకూడదు. మేము మనుష్యంగా ఎందుకు పుట్టాము, మా పేరు మనుష్యం అని ఎందుకు, వై ఆర్ వి కాల్డ్ హ్యూమన్, వై డూ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హ్యూమానిటీ ఇన్ అస్. మేమే కాదు వి యాజ్ అడల్ట్స్ ఆల్సో వీ షుడ్ నాట్ డూ. సీనియర్ పీపుల్ ఆల్సో కొట్లాడకూడదు ఫోన్లో, వాట్సాప్లో మీ రిలేటివ్స్తో కొట్లాడకూడదు. టెక్నాలజీ ఉండేది మేమందరూ ఇంకా సక్సెస్ఫుల్ కావడానికి. టెక్నాలజీ ఉండేది ఇట్లా యూజ్ చేసేసి మేము ఇట్లా వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హెడ్ అండ్ లూజ్ అవర్ మైండ్ విత్ టెక్నాలజీ. మిస్యూజ్ చేయడానికి కాదు టెక్నాలజీ ఇది. ఇట్స్ ఫర్ అస్ టు బీ మోర్ ఎంపవర్డ్, నాట్ టు డెస్ట్రాయ్ అవర్ సెల్ఫ్. సో ఎంత వాడాలి, ఏం వాడాలి, మరి మీ మీద ఇంత వర్స్ట్ అటాక్ అవుతే కూడా తట్టుకోగలుగుతారంటే జస్ట్ బ్లాక్ చేయండి. తట్టుకోలేరంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి దాని మీద కంప్లైంట్ చేయండి. దానికే మా ఇండియాలో సైబర్ క్రైమ్ అని ఒక వింగ్ చాలా యాక్టివ్ ఉంది, చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. సో వీ హ్యావ్ మెనీ వేస్ టు డీల్ విత్ ద సిచ్యువేషన్ లైక్ దిస్. ప్లీజ్ డోంట్ గివ్ ఇన్ టు ఈవిల్ టెంప్టేషన్ అండ్ ల్యాండ్ అప్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ సిచ్యువేషన్. కరెక్ట్. ఇప్పుడు ఇంకొకటి మనం పాతకి వెళ్తాం. పాత రోజుల్లో కూడా నేను ఆఫ్టర్ బుజ్జిగాడు ఈ సినిమాలు చేసినప్పుడు మీ మీద ప్రభాస్ దే ఆర్ మీన్స్ రోమింగ్ టుగెదర్ అని చాలా కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. దాని గురించి ఏమంటారు? అప్పుడు అది నిజమా? లేదండి, ఒక సినిమా చేస్తే అందరూ కలిసి ఉంటాం కదా. అవును అవును. మార్నింగ్ ఉండొచ్చు, ఈవినింగ్ ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ షూటింగ్లోనే ఉంటాము. అండ్ ఈజ్ అ జెంటిల్మెన్ పర్సన్. ప్రభాస్ ఇస్ అ వెరీ స్వీట్ జెంటిల్మెన్. ఫోకస్డ్ అయితే చాలా ఫోకస్డ్ పర్సన్. తన అయింది, తన వర్కౌట్ అయింది. ఇంతవరకు కూడా ఏమీ తినలేక ఉండడము, మేం తింటే ఎందుకు తింటున్నారు ఇట్లా ఫ్యాట్ అని మాకే చెప్పడము. సో హీస్ అ ప్రాపర్ ఫుడీ ప్రభాస్ గారు. అందరికి తెలుసు రాజులు ఫ్యామిలీలో ఎంత పండగ లాగా భోజనం చేస్తారని. కానీ అన్నీ సాక్రిఫైస్ చేసేసి ఒక డెడికేటెడ్ యాక్టర్గా చాలా రోల్కి డెడికేటెడ్ ఉండడం, అది ప్రభాస్ గారు అట్లే ఉంటుంది. హౌ యూ ఫీల్ నౌ? ఇప్పుడు ఆయన చాలా మంచి పాన్ ఇండియా స్టార్, ఈవెన్ గ్లోబల్ స్టార్ అనుకోవచ్చు. నాకు బుజ్జిగాడులో కనిపించే ప్రభాస్ గారు ఒక టీనేజ్ లుక్ లాగా ఉండేది తనకు అక్కడ. నాకు ఆ టీనేజ్ లుక్ చాలా ఇష్టం. మిర్చి మూవీ దాకా చాలా అది క్యూట్ లుక్ ఉండేది. ఇప్పుడు బాహుబలి తర్వాత చాలా మ్యాన్లీ లుక్ వచ్చేసింది. కానీ నా హార్ట్ కి అయితే ఆ బుజ్జిగాడు ప్రభాస్ లుక్ అయితే చాలా ఆసమ్గా ఉంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. ఆయన రీసెంట్గా ఆయన పొలిటికల్లో గెలిచారు. ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన కంటెస్ట్ చేసిన 21 out of 21 గెలిచారు. అండ్ మీరు ఐ థింక్ యూ యాక్టెడ్ విత్ పవన్ కళ్యాణ్ గారు కదా, యూ యాక్టెడ్ ఇన్ సర్దార్ గబ్బర్ సింగ్. హౌ యూ ఫీల్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు నాకు, నేను ఎప్పుడు చెప్తాను, నాకు కన్నడలో అయితే దర్శన్ గారు చాలా ఇష్టం, తెలుగులో అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. అండ్ బాలీవుడ్లో అయితే నేను చచ్చే టైం దాకా నాకు ఓన్లీ షారుఖ్ ఖానే ప్రాణం. సో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన రోజు ఎంత పండగ అంటే, బికాస్ ఇట్స్ నాట్ ద విన్ ఆఫ్ జస్ట్ పవన్ కళ్యాణ్, ఇట్స్ ది విన్ ఆఫ్ డెమోక్రసీ. అండ్ అంత పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ గారు 12 years ఆల్మోస్ట్ హీ వర్క్డ్ ఆన్ దిస్. 12 to 13 years చెట్టు కింద కూర్చోవడము, కొబ్బరిలో అన్నం పెట్టి తినడము, గడ్డం తీలేక ఉండడము,
ఒట్టి పొలిటిక్స్లో నేను గెలవాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలి అని ఎన్ని రోజులు తిరగడము, కాన్స్టిట్యువెన్సీలో తిరగడము, తనకి ఇంత అవమానం చేశారు. ఒక ఇది ఓటుసే ఎలక్షన్స్లో అక్కడ తిరగడానికి కూడా ఒక ప్రచారం చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేకపోవడము. సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు ఫైట్ దట్ డిస్రెస్పెక్ట్. మాకు ఒక ఈగానే బైట్ చేస్తే అబ్బో మాకు ఇట్లా అయిపోయింది అని మేమందరూ అంత సెన్సిటివ్ ఉంటాము. సచ్ అ కరేజియస్ మ్యాన్ పవన్ కళ్యాణ్. అండ్ సక్సెస్ కొట్టితే అట్లా సక్సెస్ కొట్టలేదు, డైరెక్ట్గా పోయి ఇప్పుడు డెప్యూటీ సీఎంగా కూర్చున్నారు. సో దాట్ ఈస్ ద మోస్ట్ ఆసమ్ పార్ట్. నాట్ జస్ట్ ఒక ఎమ్మెల్యేగానే కాదు తను గెలిచింది, ఒక డెప్యూటీ సీఎంగా. అండ్ ఐ థింక్ నాయుడు గారి పార్టీలో ఐ థింక్ చంద్రబాబు నాయుడు సార్ హ్యాస్ enough and more national duties now, and I think Pawan Kalyan sir will be actually conducting the whole party almost as a CM itself, right. You know, because Naidu sir will have మనం చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు he is one of the true leader అండి, true leader, people's leader, a leader with a heart of lion. ఏదైనా కాతే లేదు, నా రోజు వస్తుంది, నేను గెలుస్తాను, నేను చూపిస్తాను, నేను మాటలోనే కాదు నేను గెలిచి కూడా చూపిస్తాను. అంత పెద్ద స్టార్ అండి. కోటిలు రెమ్యునరేషన్, రాజలాగా బ్రతుకుతున్నారు. ఏమి ఒక టీ కప్ కూడా తీసి పక్కన పెట్టడానికి కూడా మనుషులు ఉన్నారు. అంత యునో పోరాటం చేయడము, అంత సాక్రిఫైస్ చేయడము తనకు అసలు అవసరమే ఉండలేదు. కింగ్ ఆఫ్ కింగ్స్ లైఫ్ బ్రతుకుతారు. ఒక దేవుడు లాంటి పీపుల్ వర్షిప్ హిమ్, పవన్ కళ్యాణ్ సర్స్ ఫ్యాన్. నేను సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్లో చూస్తే పీపుల్ ఆర్ ఫ్రమ్ దిస్ కార్నర్ అట్లా వేవ్ లాగా ఈ పక్కన పడిపోతున్నారు, మరి ఈ పక్కన నుంచి ఆ పక్కన పడిపోతున్నాం. కాజల్ అగర్వాల్ నా పక్కన నించుకున్నారు. నేను అడిగాను, కాజల్ మీరైతే చాలా పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు, ఇదేం నడుస్తుంది, ఇట్లా ఎందుకు పడుతున్నారు జనాలు, అట్లా అన్ని ఫిల్మ్స్లో ఇట్లే ఉంటాయి ఆ పెద్ద పెద్ద స్టార్స్తో అంటే. తను నాకు భయంలో కాజల్ అగర్వాల్ నా కళ్ళు ఇట్లా చూసి, లేదు సంజన ఇట్లాంటి నేను ఏ మూవీలో చూడలేదు, ఇదేం నడుస్తుంది నాకు కూడా తెలీదు. పవన్ కళ్యాణ్ గారు అందరికి సమాధానం చెప్పడం మైక్ లో. అండ్ ఐ రిమెంబర్ ఎవ్రీ సెకండ్స్ మాకు అందరికి గూస్ బంప్స్ రావడము. నా మాట వింటేనే మీకు గూస్ బంప్స్ రావచ్చు, యునో. సో దాట్ కైండ్ ఆఫ్ అ స్టేటర్ ఆఫ్ అ మ్యాన్, హీ రియలీ ఫాట్ ఇట్ అవుట్. సెల్యూట్ to Pawan Kalyan sir, and I'm very fond of him. I'm truly fond of him a lot, and I wish him more and more success, more and more happiness and peace in life, and we are so proud of you, Pawan Kalyan sir. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా మనం సీరియస్గా మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు కొంచెం మనం ఒక ర్యాపిడ్ ఫైర్ కింద చేద్దామా, చిన్న క్వశ్చన్. Okay, జస్ట్ 5 minutes. Okay. Are you a morning person or a evening person? Both, I think. Yeah, but actually evening person. Evening person. Okay. After my baby is born, I like to sleep with him, hug him, cuddle him, get up early. Nowadays you are sleeping early. లేదు, previously my life was like as an actor 4:35 కి లేవాలి, పరిగెత్తాలి, ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ పట్టుకోవాలి. But now with my baby I like to get up at 9:30, 10 o'clock. Okay. Is there any nickname to you? సంజు ని పిలుస్తారు. అవును. Okay. Who is your favorite politician? పవన్ కళ్యాణ్ గారు. రాహుల్ గాంధీ. Okay. Favorite actor? షారుఖ్ ఖాన్. Okay. Do you like tea or coffee? Tea. Okay. Favorite movie quote? Any quote? I think any favorite movie quote? I think you have a lot of thing in Gabbar Singh also. Yeah, आप जिस चीज को भी चाहो पूरी शिद्दत से चाहो, पूरी दुनिया आपको उससे मिलाने की कोशिश में लग जाती है. शाहरुख खान डायलॉग. Okay, great. And I'll ask you one silly question. What is running out in your home right now? Means as in you call it as a kirana item or whatever it may be. Do you know what is running low? What is running low in my kitchen? లేదండి, తెలియదు కదా. అసలు తెలియదు. Okay. Last person you slapped? Last person I slapped is I think 7-8 years back. ఒక్కసారి నా డైమండ్ ఇయర్ రింగ్స్ మిస్ అయిపోయినాయి. ఇచ్చేయమ్మా చెప్తే తను నాకు ఇవ్వలేదు. You know the person? అవును, తెలుసు నాకు. నేను 5 minutes అక్కడ బ్యాగ్ వదిలేసి పక్కన పోయాను. అక్కడ ఒక్కటే మంచి ఉన్నారు. ఓకే. ఆ తర్వాత ఓ షిట్ అట్లా ఉంది కదా అని పోయి నేను చెప్తే లేదు నా దగ్గర లేదు చెప్తే భాడని ఇస్తే తీసిచ్చేసింది. ఓకే.
You I like never slap and all. I'm not a violent person. okay, అది లైఫ్ but situation done it లైఫ్ like లో that. 2-3 పీపుల్ ని చేసుంటాను ఫుల్ లైఫ్ లో. అందులో లాస్ట్ స్లాప్ అది 8-10 years బ్యాక్. Okay. Do you give importance to money or fame? ఫేమ్. Fame. Okay. Do you afraid of anything? ఇప్పుడు దేనికి భయం లేదండి. అంత పెద్ద కేస్ అయిపోయింది. ఆ కేస్ని ఛాలెంజ్ చేసేసి దాని పైన వచ్చి నించుకున్నాము, గెలిచి వచ్చేసాము. కేస్ ఫ్లాప్గా డిక్లేర్ అయిపోయింది. జనాలు ఒక చిన్న యాంట్ బైట్ చేస్తే అబ్బో నాకు ఇంత ప్రాబ్లం అయిపోయింది అంటారు. మా మీద ఎలిఫెంటే వచ్చి వెళ్ళిపోయింది. మేము అట్లా రిటర్న్ వచ్చాము. But in one word you are saying never give up. ఐఎమ్ నెవర్ గివ్ అప్ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఉంది చూడండి. Okay, I didn't see in that, but I నెవర్ గివ్ అప్ కూడా చెప్తున్నాను అండ్ నెవర్ ఫియర్ ఆల్సో చెప్తున్నాను. ఇఫ్ యూర్ నాట్ రాంగ్ డోంట్ ఫియర్. okay. And one final question: if you get a chance to reboot your life, how you want to be now? So many things I want to reboot. So many films that I do which I've done. Maybe ఆ ఫిల్మ్ రిలీజ్ చూసిన తర్వాత ఈ ఫిల్మ్ ఎందుకు చేశాను అని అనిపించింది. ఆ అన్ని ఫిల్మ్స్ తీసేయడము, ఆ ఒక టార్గెట్ అయిన కేస్ తీసేయడము, ఇవన్నీ ఖచ్చితంగా తీసేయడానికి ఏ మంచికైనా ఎర్రర్స్ తీసేయడానికి మంచి అవుతుంది కదా. But okay, finally we are good. You came out with a wrong allegations and you came out of it. Yeah. Came out of it. That's good part. And now you're enjoying your motherhood. And how many years your child is now? 2 years. 2 years. Oh, Yes, great. yes, Okay. yes.